వెల్కమ్ టు ఇది చిన్న కథ కాదు. నువ్వు అప్పుల్లో మునిగిపోయావా? ఒక క్వశ్చన్ నిన్ను అడగనా? నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళావు, వర్క్ చేసావు, టైర్డ్గా ఇంటికి వచ్చావు. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఆ జాబ్ చేస్తున్నావు ఎందుకు? నీ ప్యాషన్ కోసమా, గ్రోతా, లేదా నెల చివరిలో వచ్చే శాలరీ కోసమా? చాలామంది దగ్గర హానెస్ట్గా అడిగితే ఆన్సర్ అనేది ఒకటే: శాలరీ లేకపోతే నేను రేపు బతకలేను. ఇది నీ వీక్నెస్ కాదు, ఇది నీ తప్పు కూడా కాదు, కానీ ఇది ఒక ట్రాప్. నువ్వు అందులో ఉన్నావని తెలియని నీకు ట్రాప్. నేను ఈరోజు మాట్లాడుతున్న దాని గురించి. అప్పుల్లో మునిగిపోవడం అంటే కేవలం లోనే కాదు, నీ మొత్తం లైఫ్ని ఒక సిస్టమ్కి అమ్మేసుకోవడం. వెల్కమ్ టు ఇది చిన్న కథ కాదు. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, హర్ట్ టు హర్ట్. రవి అని ఒకడు ఉండేవాడు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి కంపెనీలో జాబు, ₹1,00,000 పైగా శాలరీ. ఫ్రెండ్స్కి చెప్తే యార్ నువ్వు సెట్ అయిపోయావురా అనేవాళ్ళు. కానీ రవికి మాత్రమే తెలుసు లోపల ఏదో మిస్సింగ్ అని. నెల మొదట్లో శాలరీ బాగానే వస్తుంది, కానీ ఈఎంఐ, హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, రెంట్, పేరెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్, కిడ్స్ స్కూల్ ఫీజ్, ఇవన్నీ పోతాయి. నెల చివరికి వచ్చేసరికి అకౌంట్లో మిగిలేది ₹1,000 మాత్రమే. ఒకరోజు బాస్ గట్టిగా చేశాడు మీటింగ్లో. అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు. రవికి ఆ రోజు చాలా కోపం వచ్చింది, రిజైన్ చేయాలనిపించింది. కానీ రాత్రి ఇంటికి వచ్చి క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. అరే, నా దగ్గర 2 months ఎక్స్పెన్సెస్ కూడా సేవింగ్స్ లేవు. జాబ్ పోతే ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను నేను? అంతే. ఆ రాత్రి రవి ఎంత ఏడ్చాడు, కోపంతో కాదు, హెల్ప్లెస్నెస్తో. తెల్లారి మళ్ళీ అదే ఆఫీస్కి పోయాడు. అదే బాస్కి గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఇది రవి స్టోరీ కాదు, మన కోట్లాది మంది మిడిల్ క్లాస్ యొక్క స్టోరీ ఇది. నీది కాదా ఇది? దీన్నే మన రాబర్ట్ కియోసాకి అన్నాడనమాట, ర్యాట్ రేస్ అని. ర్యాట్ రేస్ అంటే ఏంటి? ఒక ల్యాబొరేటరీలో ర్యాట్ని వీల్ పైన పెడతారు, అది రన్ చేస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళదు. మనము అంతే. శాలరీ వస్తుంది, స్పెండ్ అవుతోంది, మళ్ళీ శాలరీ కోసం వెయిటింగ్, మళ్ళీ స్పెండ్, మళ్ళీ వెయిట్. ఆ వీల్ తిరుగుతూనే ఉంటుంది, మనం ముందుకు వెళ్ళాం. ఇందులో 3 levels ఉన్నాయి. లెవెల్ 1 సర్వైవల్ మోడ్. నెల చివరికి మనకి 0 అవుతుంది. అప్పులు చేస్తున్నావు, ఈఎంఐ కోసం ఈఎంఐనే తీస్తున్నావు. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్. లెవెల్ 2 కంఫర్టబుల్ ట్రాప్. శాలరీ బాగానే ఉంది, కానీ నీ లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. కొత్త ఫోను, కొత్త కారు, వెకేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ నీకు సేవింగ్సే లేవు. జాబ్ పోతే 3 monthsలో బ్రేక్ అవుతావు. ఇది అన్నిటికంటే డేంజరస్ లెవెల్, బాధే తెలియదు. లెవెల్ 3 గోల్డెన్ క్యాచ్. హై శాలరీ వస్తుంది, గ్రేట్ లైఫ్ స్టైల్, కానీ కంప్లీట్లీ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యావు. రిజైన్ చేయాలన్నా నువ్వు చేయలేవు. డ్రీమ్ పర్స్యూర్ చేయాలన్నా చేయలేవు. పైకి సక్సెస్ఫుల్గానే కనిపిస్తావు, కానీ లోపల ప్రిజనర్గా ఫీల్ అవుతున్నావు. ఇవన్నీ వేరు అనిపిస్తాయి, కానీ నీకు కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటే: నువ్వు మనీని కంట్రోల్ చేయడం లేదు, మనీ నిన్నే కంట్రోల్ చేస్తుంది మచ్చా. ఇది ఎందుకు జరుగుతోంది? మన స్కూల్లో ఎప్పుడు చెప్తూనే ఉంటారు, సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, కానీ మనకి ఎవ్వరు ఏ టీచర్ చెప్పలే మనీని ఎలా మేనేజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి. మన పేరెంట్స్ చెప్పేది మనకు ఒక్కటే: అరే నువ్వు బాగా చదువుకోరా, రే మంచి జాబ్ వస్తుంది, లైఫ్ నీ సెట్ అయిపోతుంది అంటారు. వాళ్ళు ఏం తప్పు చెప్పలేదురా, వాళ్ళకి తెలిసింది అది మాత్రమే. కానీ వరల్డ్ అనేది మారిపోయింది. జాబ్ అంటే సెక్యూరిటీ అనేది ఒకప్పటి ఫార్ములా, అది ఇప్పుడు పనిచేయడం లేదు. సొసైటీ కూడా మనకు ఒక ట్రాప్ పెట్టేసింది. కొత్త ఫోన్ వస్తే కొనాలి, లేకపోతే నువ్వు అవుట్డేటెడ్ అంటారు. వెడ్డింగ్లో గ్రాండ్గా చేయాలి, లేకపోతే నీ స్టేటస్ అమ్మో. కార్ లేకపోతే రెస్పెక్ట్ అనేదే లేదు. ఫ్లాట్ కొనాలి, కానీ దాని ఇన్వెస్ట్మెంట్ అనరు. ఈ సోషల్ ప్రెజర్ వల్ల మనం ఎర్న్ చేసేదానికంటే ఎక్కువగా స్పెండ్ చేస్తాం. దాన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. నీ శాలరీ పెరుగుతోంది, కానీ ఎక్స్పెన్సెస్ అంతకన్నా వేగంగా పెరుగుతున్నాయి. రిజల్ట్ నెల చివరికి 0.
సరే సరే సరే, ప్రాబ్లం అనేది అర్థమైంది కదా. ప్రాబ్లం చెప్పినామని సొల్యూషన్ కూడా చెప్తా, దీని నుంచి బయటపడడం ఎలా అని. ఇది ఓవర్ నైట్లో వచ్చేది కాదు, మ్యాజిక్ కూడా కాదు, కానీ పాసిబిలిటీ, అబ్సల్యూట్లీ పాసిబిలిటీ. స్టెప్ 1, నీ ఫైనాన్షియల్ అవేర్నెస్కి రా ఫస్ట్. నీ మంత్లీ ఇన్కమ్ ఎంత, నీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, అప్పులు ఎంత ఉన్నాయి, సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఈ 4 నెంబర్స్ నీకు తెలియకపోతే నువ్వు బ్లైండ్లీ డ్రైవింగ్ చేస్తున్నావు అని. ఈ రాత్రే ఒక పేపర్ తీసుకో, లేదా ఫోన్లో నోట్ ఓపెన్ చేయి, ఈ 4 నెంబర్స్ రాసుకో. ఫస్ట్ అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. స్టెప్ 2, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయి. ఏదైనా జరిగినప్పుడు, జాబ్ పోయినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా నువ్వు ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే కనీసం నీకు 6 months ఎక్స్పెన్సెస్ నీ బ్యాంకులో రెడీగా ఉండాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది నీ ఫైనాన్షియల్కి ఆక్సిజన్ లాంటిది. ఇది లేకపోతే ఏ రిస్క్ నువ్వు తీసుకోలేవు. బాస్ తిట్టినా భరించాలి, లైఫ్లో కాంప్రమైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ టార్గెట్ ఇది. శాలరీ వచ్చిన వెంటనే 10-20% ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టేసి. నెక్స్ట్ అని స్టెప్ 3, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. చాలామంది చేసేది ఏంటంటే శాలరీ వస్తుంది, అన్నీ పే చేస్తారు, మిగిలింది సేవ్ చేస్తారు. ప్రాబ్లం ఏంటి? ఏం మిగలదు. ఇక్కడ రివర్స్ చేయి. నువ్వు ఇప్పుడు శాలరీ రాగానే ఫస్ట్ సేవింగ్స్ని పక్కన పెట్టేసి మిగిలిన దాంతో ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేయి. దీన్నే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. మినిమం 20% శాలరీ వచ్చిన రోజే ఆటో ట్రాన్స్ఫర్ చేసేసుకో. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు, సిప్ పెట్టు, నీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకో, కానీ దాన్ని టచ్ మాత్రం చేయకు. స్టెప్ 4, లయబిలిటీస్ తగ్గించు, అసెట్స్ పెంచు. అసెట్ అంటే నీకు మనీ తెచ్చేది, లయబిలిటీ అంటే నీ మనీని తీసుకెళ్ళిపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ నువ్వు అసెట్ అనుకుంటావు, కానీ అది లయబిలిటీ. ఎందుకంటే ఫ్యూయల్, మెయింటెనెన్స్, ఈఎంఐ ఇవన్నీ నీ జేబులోంచే పోతాయి. హోమ్ లోన్ అది మోస్ట్లీ లయబిలిటీ, ఎందుకంటే ఈఎంఐ అంతా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇది అసెట్స్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నీకోసం పనిచేస్తుంది. నువ్వు పడుకున్నా సరే. సైడ్ ఇన్కమ్ ఇది అసెట్టే. స్కిల్స్ నీ బిగ్గెస్ట్ అసెట్. నీ లైఫ్లో అసెట్స్ని పెంచు, అన్నెసెసరీ లయబిలిటీస్ని తగ్గించు. స్టెప్ 5, ఇన్కమ్ సోర్సెస్ అనేది పెంచుకోరా. ఒక ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వడం ఒక్క కాలు మీద నిలబడడం లాంటిది. జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఇప్పుడు చేస్తున్నట్టే. ఆన్లైన్ కోర్సెస్ కూడా అమ్మచ్చు, మన కన్సల్టెంట్ కూడా చేయొచ్చు. ఎక్స్ట్రా ఇన్కమ్ ఫస్ట్ డెబిట్ క్లియర్ చేయడానికే వాడు, తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి వాడు. టైం అనేది తీసుకుంటుంది, కానీ ఒక్కసారి సెకండ్ ఇన్కమ్ వస్తే నీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఇవన్నీ స్టెప్స్, కానీ అన్నిటికన్నా ముందు మన మైండ్ సెట్ మారాలి. నువ్వు జాబ్ చేస్తున్నావు మచ్చా, అది నీ తప్పు కాదు. జాబ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ, కానీ జాబ్ని టూల్ లాగా చూడు, ఒక ఐడెంటిటీగా కాదు. శాలరీ అంటే నీ డ్రీమ్స్ బిల్డ్ చేయడానికి వచ్చే రా మెటీరియల్. అది వచ్చిన వెంటనే అన్నీ స్పెండ్ చేయడానికి అది కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ల్యాంబోర్గినీ కారు, బంగ్లా కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నీకు ఇష్టం లేని పని చేయమని ఎవరైనా ఫోర్స్ చెయ్యలేని సిచ్యువేషన్, అంతే. ఆ రోజు రావాలంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. స్మాల్ స్టెప్స్ చాలు, కానీ కన్సిస్టెంట్గా యాక్షన్ ఉండాలి. ఇది రవి గురించి చెప్పాను కదా మొదట్లో. అతను రాత్రి చాలా ఏడ్చాడు, కానీ ఆ నెక్స్ట్ డే డిసైడ్ చేసుకున్నాడు. 6 monthsలో ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేశాడు, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాడు. 2 yearsలో ఫస్ట్ కార్ లోన్ క్లియర్ చేశాడు. 3 years తర్వాత ఆ బాస్ దగ్గర రిజైన్ చేశాడు. ఫియర్ లేకుండా, రిమెంబర్, ఫియర్ లేకుండా, అది కూడా ప్లాన్తో. రవి స్పెషల్ కాదు, నువ్వు కూడా ఇలాగే చేయగలవు. అండ్ ఈరోజు నేను నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నా క్వశ్చన్. అప్పుల్లో మునిగిపోవడం కేవలం లోన్ గురించి కాదు, ఫియర్లో జీవించడం అది కూడా ఒక రకమైన అప్పే మచ్చా.
బాస్కి భయపడడం, సొసైటీ ఎక్స్పెక్టేషన్కి తల వంచడం, డ్రీమ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఇవన్నీ నువ్వు చెల్లిస్తున్న ఇంట్రెస్ట్ నీ లైఫ్ మీద. ఆ అప్పు ఈరోజే క్లియర్ చేయడం స్టార్ట్ చేయి. ఒక్క స్టెప్, చిన్న స్టెప్, కానీ ఈరోజే. మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా? నచ్చితే ఒక్కసారి షేర్ చేయి. ఒక్కరికైనా ఇది రీచ్ అయితే వాళ్ళ లైఫ్లో ఒక మంచి థాట్ వస్తే నా పని అయినట్టు.